RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం ఎంపీటీఓ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్మికులు రాష్ట్ర CITU ఆదేశాల మేరకు ప్రభుత్వం మాకిచ్చిన డిమాండ్ను నెరవేర్చినందున ధర్నా నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్మికులు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని 51 జీవో అనుసరించే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని నినాదాలు చేశారు. అనంతరం ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు. ఎంపీడీఓ సానుకూలంగా స్పందించి ఇట్టి సమాచారంపై అధికారులకు నివేదిక పంపించి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ధర్నా విరమింపు చేస్తారు. కార్యక్రమంలో బెజ్జూరు మండలం పంచాయతీ కార్మికులు అన్ని జీపీల కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం చనిపోయిన వెంటనే దాన సంస్కారాలకు 10,000 ఇవ్వాలని జీవో జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కొన్ని గ్రామ పంచాయతీలో ఇది అమలులో రాలేదు. కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులకు 10,000 కూడా అందడం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఒకటి 2 ఇన్సూరెన్స్లు అమలు చేయమని చెప్పడం జరిగింది. అమలు చేయడం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ కార్మికుల అకౌంట్లో 316 రూపాయలు జమ చేయాలి. కానీ ఇప్పుడు వరకు జమ చేయడం వల్ల మా బెజ్జూరు గ్రామ పంచాయతీలో మండలంలోని కృష్ణపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గోలేటి అంకులు మొన్న మరణించడం జరిగింది. ఆయనకు ఇప్పుడు వరకు 10,000 కూడా అందలేదు. 5,000 ఇవ్వడం జరిగింది. ఇంకా 5,000 అట్లానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల ఆయనకు ఏదైతే 2 లక్షల ఇన్సూరెన్స్ ఉందో ఆ నిర్లక్ష్యం క్లెయిమ్ చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆయనకు డబ్బులు రాలేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపై మొండి వైఖరి చేయకుండా తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికులకు 10,000 కాకుండా 20,000 రూపాయలు ధన సమస్యగా వెంటనే ఇవ్వాలి. చనిపోయిన రోజే వాళ్ళ ఏదైతే క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉందో కనీసం 10 లక్షల రూపాయలు మాకు ఇన్సూరెన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయారా లేదా? ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ ప్రభుత్వం అనేది DPO గారికి కూడా మేము దీనిపై చెప్పడం జరిగింది. రాష్ట్రం జిల్లా వ్యాప్తంగా DPO గారు కూడా జీవో జారీ చేయడం జరిగింది. DPO గారు కూడా జారీ చేసిన జీవోకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏమనంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం మాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు. ఎన్నో రకాల విధులు ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వేల కోట్లు కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాకపోతే ఎవరైతే మేము ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నామో ఒక 10,000 జీతం మాకు ఇవ్వడం, ఆ 10,000 జీతంలో కనీసం మేము చనిపోయినప్పుడు కూడా ఇలాంటి ధన సమస్య ఇచ్చిన జీవులు అమలు కాకపోవడం గమనార్హం. ఇంకోటి ఏంటంటే మాకు ఇచ్చిన 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా అది కూడా మాకు రావడం లేదు. ఎందుకంటే మా వచ్చే జీతం 9,500 రూపాయలు మాకు సంవత్సరం నెలకి ఆదాయం. ఆ ఆదాయంలో మాకు సంవత్సరానికి ఏదైతే క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉందో అది కట్ పోవడం వల్ల మాకు ఆ ఇన్సూరెన్స్ కూడా అందకపోవడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో మళ్ళీ ఇంకోటి ఏంటంటే చనిపోయిన దాని డబ్బులు ఇవ్వడం జరుగుతుందో ఆ జీవోను అమలు చేసి పకడ్బందీకి అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ధర్నా నిరంతర ప్రక్రియనా? ఈ ధర్నా అనేది ప్రస్తుతం ఈరోజు ఒకరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క CITU కమిటీ ఆదేశాల మేరకు ఒకరోజు నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మాకు ఈ సమస్యలకు పరిష్కారం కాని ఎడల ప్రభుత్వం మీద నిరంతరం మేము ఈ సమస్యకు పోరాడతాం. ఇంకా ఈ ఒక ఉద్యమాన్ని దుర్గతం చేస్తామని కోరుకుంటున్నాం.